హరి ఓం. ఇది నాకు నెలవని ఎరీతి పలుకుదు, ఒక చోటనక నిండి ఉండనేత్తు. ఎవ్వని వాడనంచు యమని పలుకుదు, నాయంత వాడనై నడవనేర్తు. నీ నడవడి అని ఎట్లు వక్కాణింతు, పూని ముప్పోకుల పోవనేర్తు. అది నేర్తు ఇది నేర్తునని ఏల చెప్పంగా, నెరుపులన్నీయు నేన నేర్తు. ఒరులుగారు నాకు ఒరులకు నేనవుదు, ఒంటివాడ చుట్టమొకడు లేడు. సిరియు తొలిగలదు చెప్పెద, నాటెంకి సుజనులందు తరచు చొచ్చియుందు. ఒంటివాడ నాకు ఒకటి రెండడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర. యొల్ల కొర్కెదీర భ్రమకుకటి ముట్టెద, దానకుతక సాంద్ర దానవేంద్ర. గొడుగో జనిదమో కమండలువు నాకున్ ముంజియో దండమో. వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్వామాక్షుల స్వంబులెక్కడ. నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామితంబైన మూడడుగుల్ మెరయ. త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబునా పాలికిన్. వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగులేశమైన, 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. ఆశాపాశము తాగడు నిడుపులేదు అంతంబు రాజేంద్ర. నారాశి ప్రావృత మెదినీ వలయ సామ్రాజ్యంబు చేకూడియున్ కాశింబొందిరిగాక. వైన్యగయ భూకాంతాదులున్ అర్ధకామాశన్ పయగనేచ్చిరేమును నిజాశాంతంబులం జూచిరే. హరి ఓం. సతయేవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమమహాన విశేషో నిరంతరః. ఏవం కాలోప్యమనుమితః సౌక్ష్మ్యే స్థౌల్యే చ సత్తమ సంస్థానభుక్త్యా భగవానవ్యక్తో వ్యక్తభుగ్విభుః అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి కాలానికి సంబంధించినటువంటి విశేషాలను చెప్పడానికి ప్రారంభిస్తూ, దానిని ఆధారంగా చేసుకుని మనువుల యొక్క కాలాలు, మన్వాంతరాలు, ఆ మనువుల యొక్క చరిత్రల్ని ఆయన వివరించడం ప్రారంభించారు. దీంట్లో ఉండేటువంటి విశేషం ఏమిటంటే, పురాణము అనేటప్పటికీ దాంట్లో వంశ చరిత్రలు, తర్వాత రాజవంశాల యొక్క చరిత్రలు, మనువుల యొక్క చరిత్రలు చెప్పడం అనేటువంటి సంప్రదాయం కాబట్టి ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ చెప్తూ, తరువాత ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విశేషాలని కూడా ఈ మైత్రేయ మహర్షి విదురుడికి చాలా సూక్ష్మంగా చెప్తూ ఉండేటువంటి విశేషాన్ని చూశాం. తర్వాత నిన్న చూసినటువంటి దాంట్లో ఈ పరమాణువు అనేటువంటిది అది కార్యావస్థ పొందనటువంటి స్థితిలో ఉంది. కార్యం అంటే కనిపించేటువంటి పదార్థం కింద మారడం. కాబట్టి మట్టి కారణము, కార్యం అంటే కొండలు, ఇవన్నీ ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పరమాణువు అని మొట్టమొదట ఉంది. అది కార్యావస్థని పొందలేదు, అంటే కార్యం కింద అది ఇంకా మారలేదు. అలాగ ఉండేటువంటి ఆ స్థితిని పరమాణువు అంటారు. ఆ పరమాణువు మొత్తం అంతా కూడా వ్యాపించిపోయి ఉన్నది. అది ఒక పరమాణువు కింద, అది అప్పుడు ఒక పదార్థం కింద మారినప్పుడు, అంటే ఆ పరమాణువు కారణస్వరూపమైనటువంటిది, అది ఒక మొట్టమొదట ఎటామిక్ స్ట్రక్చర్లోకి, అంటే పదార్థాల యొక్క రూపాల్లోకి అది మారినప్పుడు అప్పుడు ఏం చేస్తుంది అంటే, ఆ పక్కన ఉండేటువంటి పరమాణువులోంచి మరొక పదార్థం పుడుతుంది. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఉదాహరణకి మొట్టమొదటి ఫండమెంటల్గా ఒక హైడ్రోజన్ యాటమ్ ఉంది అనుకోండి. హైడ్రోజన్ యాటంలో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది, ఒక ప్రోటాన్ తిరుగుతుంది, చాలా సింపుల్గా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎక్కడి నుంచి వచ్చింది?
అంటే సత్, ఆ అసలైనటువంటి పరమాణువు అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి పరమాణువులో నుంచి ఒక ఎలక్ట్రాన్ వచ్చింది, అది ఒక పరమాణువు అయింది. అందులో నుంచే ప్రోటాన్ అనేటువంటిది వచ్చింది, అదొక పరమాణువు అయింది. కాబట్టి పరమాణు అంటే చిన్నది అని అర్థం, అంతేగాని ఫండమెంటల్ పార్టికల్స్ అని కాదు. అలాగా ఆ అసలైనటువంటి పరమాణువులో నుంచి ఒక పరమాణువు వచ్చింది, ఇంకో పరమాణువు వచ్చింది, ఇంకొక పరమాణువు వచ్చింది. ఇలాగా పరమాణువుల యొక్క కలయికతో కార్యం ఏర్పడుతుంది. కాబట్టి అదే చెప్తూ ఆయన ఇతర పరమాణువులతో సంయోగము పొందకుండా మాత్రం ప్రధానమైనటువంటి పరమాణువు ఉండిపోతుంది, అది మాత్రం వీటితో దాంట్లో నుంచి వస్తుంది. ఆ వచ్చినటువంటి దాంట్లో అది ఉంటుంది, కానీ దానితో అది సంయోగం చెందకుండా ఉండేటువంటి ఆ ఆత్మతత్వాన్ని, అవ్యయతత్వాన్ని పరమాత్మ అంటారు. ఇప్పుడు ఈ పరమాణువులు అంటే ఇలాగా ఆ ప్రధానమైనటువంటి పరమాణువుల్లో నుంచి బయటకు వస్తూ ఉండేటువంటి ఈ పరమాణువులతో ఇదంతా కూడా ఈ కనిపించేటువంటి ఈ సముదాయాలు, పదార్థ సముదాయాలన్నీ కూడా కనిపిస్తూ ఒకదానితో ఒకటి కనిపిస్తూ సృష్టి వచ్చిందయ్యా. ఇలా వచ్చినటువంటి దాంట్లో ఈ పరమాణువులు సూక్ష్మతమగు అంశములో అంటే సూక్ష్మముగా ఉండేటువంటిది, సూక్ష్మతరంగా ఉండేటువంటిది, సూక్ష్మతమంగా ఉండేటువంటి 3 విభాగాలుగా ఉంటాయి. అందులో ఈ పరమాణువులు సూక్ష్మతమగు అంశములో, అందులో నుంచి పృథివీ మొదలైనటువంటి కార్యరూపాలలో ఉంటూ ఆ పృథివీ ఇలాంటి రకరకాలైనటువంటి పదార్థాలలో ఆ సూక్ష్మతమైనటువంటి ఆ పరమాణువు ఉంటూ అందులో మాత్రం ఆ వచ్చినటువంటి ఆ భూమిలో కానీ ఆ పదార్థాల్లో కానీ తన అసలైనటువంటి స్వరూపం అందు ఏ విధంగానూ వికారం చెందదు, అది మార్పు చెందకుండా ఉంటుంది, అది మాత్రం మార్పు చెందదు. ఇది భగవంతుడి యొక్క పరమాత్మ యొక్క అవ్యయమైనటువంటి స్థితి అని అంటారు. అది మార్పు చెందకుండా దానిలో నుంచే పరమాణువులు వస్తూ ఆ పరమాణువుల యొక్క కలయికతో ఈ కార్యస్వరూపమైనటువంటి కార్యవర్గం అంతా వస్తుంది. అంటే భూమి ఇత్యాది లోకాలు ఇవన్నీ దాంట్లో నుంచి వస్తూ ఉంటాయి. కానీ అది మాత్రం మార్పు చెందదు, దానిలో లోటు ఉండదు, దానిలో లేమి ఉండదు, దానిలో కొరత ఉండదు. ఇది కాన్సెప్ట్ ఆఫ్ అవ్యయము అంటే ఇది. ఇలాగా ఉండేటువంటి ఇవన్నీ కూడా అలా ఉండేటువంటి ఆ స్థితిని మహత్వము అంటారు, మహత్వము అంటారు. అటువంటి మహత్వముకి ఈ ప్రళయాలు కానీ సృష్టి కానీ ఇటువంటి సూర్యుడు చంద్రుడు అనేటువంటి భేదాలు మాత్రం ఆ పరమాణువులో మాత్రం ఉండవు, అందులో నుంచి అన్నీ వస్తూ ఉంటాయి, అది మాత్రం అవ్యయంగా ఉంటుంది. దాని సింపుల్ ఎగ్జాంపుల్ మన ఆకాశం వైపు చూసాం అనుకోండి. ఆకాశంలో చూసేటప్పుడు సూర్యుడు ఉంటాడు, చంద్రుడు ఉంటాడు, నక్షత్రాలు ఉంటాయి, ఇవన్నీ ఆకాశంలో ఉంటాయి. ఆకాశంలో మాత్రం మార్పు లేదు, ఆకాశంలో పొంగినటువంటి పొంగులు ఇవి. కాబట్టి అదే సముద్రంలో పొంగినటువంటి పొంగులు కెరటాల్లాగా ఆకాశంలో పొంగినటువంటివి ఇవి. అంటే ఆ సముద్రంలో లేచిన కెరటంలో ఏ విధంగా అయితే సముద్రం నీరే ఉంటుందో, కెరటం రూపం మారచ్చు, కెరటం హైట్ మారచ్చు, కెరటం డైమెన్షన్స్ మారచ్చు, కెరటంలో ఉండేటువంటి ఫోర్స్ మారచ్చు, కానీ ఆ కెరటంలో పూర్తిగా ఆక్రమించుకుని ఉన్నటువంటిది వ్యాప్తమైనటువంటిది సముద్రపు నీరు ఎలాగో అలాగా ఆకాశంలో ఉండేటువంటి నక్షత్ర గ్రహాలు ఈ లోకాలు అన్నీ కూడా ఆ మహాపరమాణువు అయినటువంటి మహత్వత్వంలో పొంగినటువంటి పొంగులులాగే ఉంటాయ్యా అని చెప్పి తరువాత ఆయన ఏవం కాలోప్యనుమితౌ సూక్ష్మౌ స్థౌల్యే చ సత్తమ సంస్థాన భుక్త్వా భగవాన్ అవ్యక్తో వ్యక్తభుగ్విభుః. ఓ విదురా, సాధు పురుషుల్లో చాలా శ్రేష్టమైనటువంటి వాడవయ్యా నువ్వు. ఓ విదురా, నువ్వు సత్తమా నీ పదార్థంలో తరువాత అతి స్వల్పంగా ఉండేటువంటి పరమాణువు
తరువాత ఈ పరమాణువు అంతా కూడా వ్యాపించిపోయినటువంటి పరమ మహత్వము ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా ఆ పరమాణువు అంటే సర్వవ్యాపకమైనటువంటి సత్ స్వరూపము దాని యొక్క అవస్థల యొక్క లాభం చేత అది మారుతూ ఉంటుంది కాబట్టి ఆ పరమాణువులో ఆ పరమాత్మలో కాలం కూడా ఉంటుంది కాబట్టి కాలం కూడా ఒక పార్ట్ ఆఫ్ పరమాత్మే కాబట్టి అది మారుతూ ఉండేటప్పుడు అంటే ఆ పరమాత్మలో లేచినటువంటి పొంగులు ఏవైతే ఉన్నాయో ఆ పొంగులు కాలానికి కూడా వర్తిస్తాయ్యా. కాబట్టి కాలం కూడా ఆ పొంగుల్లో ఒక పార్టు పదార్థమే కాకుండా కాలం కూడా రకరకాలైనటువంటి పొంగులుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనము ఆ కాలాన్ని కూడా పరమాత్మలో అంటే ఆ ప్రధాన మొట్టమొదటి ఉండేటువంటి పరమాత్మలో పొంగినటువంటి ఆ కాలం కూడా ఒక పొంగే. ఇప్పుడు పదార్థాలు ఏ విధంగా అయితే మనకి చిన్న చిన్న పరమాణువుల కింద వీట్ల కింద అంటే చిన్న 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 కెరటాల కింద సముద్రం పొంగుతున్నట్టుగా కాలం కూడా ఒక పొంగే, లోకాలు కూడా ఒక పొంగే, గ్రహ నక్షత్రాదులు కూడా ఒక పొంగే. ఆ పొంగుల మధ్యలో డిస్టెన్సెస్ ఉంటాయి, ఆ పొంగుల మధ్యలో కాలం కూడా ఉంటుంది. కాబట్టి కాలం కూడా ఒక రకమైనటువంటి పొంగులాగా బయటకు వస్తుందయ్యా. కాబట్టి ఈ పదార్థాలలో ఏ విధంగా అయితే అవస్థాభేదాలు ఉన్నాయో అంటే పొట్టిగా పొడుగ్గా ఎక్కువ డైమెన్షన్తో ఉండడం మళ్ళీ పడిపోతూ ఉండడం ఈ విధంగా ఎలాగుంటుందో కాలం కూడా అటువంటి పొంగు. కాబట్టి ఈ పొంగులు కూడా ఆ స్థితిని ఆ అవస్థని కాలం కూడా అనుభవిస్తూ ఉంటుంది. కాబట్టి అదంతా కూడా భగవంతుడి యొక్క శక్తియే కాలం. అంటే ఆ పొంగు దేనివల్ల సముద్రంలో పొంగు పైకి ఎలా వస్తుంది అంటే సముద్రంలో ఉండేటువంటి శక్తి పుష్ చేస్తే ఆ కెరటం బయటకు వచ్చినట్టుగా పరమాత్మలో ఉండేటువంటి శక్తి యొక్క పొంగే కాలం. కాబట్టి కాలము కూడా భగవంతుడేనయ్యా. ఈ కాలం అన్నిటిలోనూ కూడా పదార్థజాతం అంతా కూడా వ్యాపించిపోయింది. ఈ కాలం పదార్థంలో పరమాత్మలో కాలం కూడా ఒక భాగం కాబట్టి కాలసహితంగా ఉండేటువంటి పదార్థాలన్నిటిలోనూ కూడా కాలం వ్యాపించిపోయింది. సంస్థాన భుక్వా భగవాన్ అవ్యక్తో అవ్యక్తభుగ్విభు. కాబట్టి కాలం కూడా సంస్థానభుక్త్యా ఆ పరమాణువులలోకి ఈ కాలం కూడా ప్రవేశించిందయ్యా. అందువల్ల పదార్థాలలో దానిలో కలిసిపోయి కాలం ఉంటుంది. కాబట్టి మనం ఏ పదార్థాన్ని చూసినా సరే అది కాలంతో ఉంటుంది. కాబట్టి కాలంలో కాలం ఏ విధంగా అయితే పొంగుతుందో సముద్రం ఏ విధంగా అయితే పొంగి కెరటం వస్తుందో మళ్ళీ కెరటం జాగిపోతుందో అలాగే కాలం పొంగుతుంది మళ్ళీ కాలం పడిపోతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటన్నమాట, ఒక మనిషి పుట్టాడు, పదార్థమయం కదా మనిషి అన్నవాడు, జంతువు ప్రాణి, అది పదార్థం పుట్టాడు అంటే అప్పుడు కాలం దాన్ని పుష్ చేసింది, పుట్టాడు ఆ పదార్థం వచ్చింది. మళ్ళీ కొంతకాలం తర్వాత ఆ పదార్థం నాశనం అయిపోయింది అంటే కాలం అందులోంచి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి ఈ విధంగా ఉండేటువంటి ఈ కాలం సకాల పరమాణుర్వ్యయో భుంక్తే పరమాణుతాం సతో విశేషభుగ్యస్తు సకాల పరమో మహాన్. సత్కార్యమైనటువంటి ప్రపంచం యొక్క అతి సూక్ష్మమగు పరమాణు వ్యాపించి ఉండు కాలం ఏదైతే ఉందో అంటే ఈ మనం చూస్తూ ఉండేటువంటి ఈ ప్రపంచం అంతా ఉంది చూసారా, ఇది దీంట్లో అతి సూక్ష్మమైనటువంటి పరమాణు వ్యాపించిపోయింది కదా, అంటే పరమాత్మ వ్యాపించిపోయి ఉన్నాడు కదా. కాబట్టి పరమాత్మలోనే కాలం ఉంది కదా. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపంలో ఉండేటువంటి కాలం శక్తి అంతా కూడా సత్కార్యము అంటే బాగా సత్ అంటే కనిపించేటువంటి కార్యం అంటే ఈ పదార్థం అంతా. దీంట్లో ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలం యొక్క దానికి ఆ కాలానికి కొంత మానం ఉందయ్యా, అంటే కొలతలు ఉన్నాయి ఆ కాలానికి.
కాబట్టి ఆ కొలతలను బట్టే, కాలంలో ఉండేటువంటి కొలతల్ని బట్టే, ఆ మానాన్ని బట్టే ఈ పదార్థాల యొక్క ఉనికి ఉంటూ ఉంటుంది. ఒక నక్షత్రం ఉందనుకోండి, అది ఒక ఏదో 10 బిలియన్ ఇయర్స్ ఉంటుంది అనుకుంటాం ఒక నక్షత్రం. ఇంకో చిన్న గ్రహం ఉందనుకోండి, అదేదో 1 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. అదే మానవుడు ఉన్నాడు అనుకోండి, ఏదో 100 ఇయర్స్ అంటాం. అలాగా ఏది చూసుకున్నా ఆ చూసుకునేటువంటి పదార్థం ఏదైనా సరే, జడమైనా అచేతనమైనా చేతనమైనా కూడా అదంతా కూడా కాలం యొక్క పొంగుతో కలిసినటువంటి పదార్థం. కాబట్టి ప్రపంచం యొక్క సృష్టి మొదలుపెట్టి ప్రళయం వరకు కూడా కాలం వ్యాపించిపోయి ఉంటుంది. అంటే పరమాత్మ ఏ విధంగా అయితే సర్వవ్యాపకుడై ఉంటాడో, కాలం కూడా అదే విధంగా వ్యాపించిపోయి ఉంటుందయ్యా అని చెప్పి ఆయన కాలానికి సంబంధించినటువంటి విశేషాన్ని చెప్తూ, అణుర్ద్వౌ పరమాణు స్యాత్రసరేణుస్త్రయ స్మృత కాలార్కరస్మ్యవగత ఖమేవానుపతన్నగాత్. ఇప్పుడు 2 పరమాణువులు కలిసి ఒక అణువు అవుతుంది. అలాగే 3 అణువులు కలిసే ఒక త్రసరేణువు అవుతుంది. ఇలాగా ఈ కాలం అనేటువంటిది కొన్ని అంటే మైక్రో డైమెన్షన్, చాలా మైక్రో లెవెల్లో ఉండేటువంటిది. ఉదాహరణకి మైక్రో సెకండ్ అన్నాం అనుకోండి, అంటే సెకండ్లో 1,00,000వ భాగం అనుకోండి, లేకపోతే నానో అనుకోండి, అంటే లక్షలో అంటే ఏమిటి 1/9 lakhs అటువంటి పరిస్థితి. అంటే ఉదాహరణకి మైక్రో అన్నాం అనుకోండి, అంటే ఏమిటి 1,00,000వ వంతు, సెకనులో 1,00,000వ వంతు అనేటువంటిది ఒక అణువు అనుకోండి. ఈ సెకన్లో 1,00,000వ వంతు అయినటువంటి కాలము ఇంకొక 1,00,000వ వంతు అయినటువంటి కాలంతో కలిస్తే, ఆ రెండు కలిస్తే అప్పుడు ఏమవుతుంది? 1/1 lakh + 1/1 lakh. ఇలాగ కాలం అలా ఒక దానితో ఒకటి కలిసి అనంతమైనటువంటి పెద్ద కాలం కింద కలుస్తుంది. కాబట్టి ఇటువంటి కలయిక 2 పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది, 3 అణువులు కలిస్తే ఒక త్రసరేణువు అవుతుంది అంటారు. అదేవిధంగా అది మామూలు సైన్స్లో కూడా అదే కదా. 2 పరమాణువులు కలిసే అనుకోండి, అంటే 2 పరమాణువులు అంటే మామూలుగా ఒక హైడ్రోజను ఇంకో హైడ్రోజను కలిసింది అనుకోండి. కలిస్తే అప్పుడేమైనా హైడ్రోజన్ యాటమ్ అయింది. ఒక హైడ్రోజనో పరమాణువు, ఇంకో హైడ్రోజనో పరమాణువు, ఈ 2 కలిస్తే ఒక హైడ్రోజన్ అణువు అయింది. ఈ హైడ్రోజను ఇంకొక ఆక్సిజన్తో కలిసింది అనుకోండి, అప్పుడు 3 పరమాణువులు కలిసినట్టు అవుతుంది, HO అన్నాం అనుకోండి. అలాగే NaCl అన్నాం అనుకోండి, 2 పరమాణువులు కలిస్తే Na పరమాణు అణువు అవుతుంది, Cl అనేటువంటిది అదొకటి అవుతుంది. ఈ 2 కలిసాయి అనుకోండి, అది ఈ విధంగా ఒక దానితో ఒకటి కలుస్తుంది. కలిసేటువంటి ప్రతి పరమాణువులోనూ we should never forget time is inbuilt into this. కాబట్టి ఇటువంటి కాలానికి కొన్ని కొలతలు చెప్పారంటే నానో సెకండ్, మైక్రో సెకండ్, 1/100th సెకండ్, ఇలాగా కాలాన్ని మనం విభజించుకుంటూ వెళ్తూ ఉంటే పూర్వం మహర్షులు ఈ కాలాన్ని వాళ్ళు కూడా ఏ విధంగా చెప్పారంటే, త్రసరేణుత్రికం భుంక్తే యక్కాల సత్రుటి స్మృత శతభాగస్తు వేదస్యాత్రైస్త్రిభిస్తు లవస్మృత. అంటే 3 త్రసరేణువులు వ్యాపించి ఉండేటువంటి కాలానికి త్రుటి అని పేరు. అంటే 3 పరమాణువులు కలిసినటువంటి కాలం యొక్క ప్రవాహం, దాని వేగం ఎంత దూరం వెళ్తుందో, ఎంత అది వ్యాపిస్తుందో అటువంటి కాలానికి త్రుటి అని పేరు. అలాంటి 100 త్రుటుల కాలం ఒక వేధ అంటారు, 3 వేధలు ఒక లవం అంటారు, 3 లవాలు ఒక నిమిషం అంటారు, 3 నిమిషాలు ఒక క్షణం అంటారు, 5 క్షణాలు ఒక కాష్ట అంటారు, 15 కాష్టలు ఒక లఘు అంటారు, తరువాత 15 లఘువులు ఒక ఘటిక అంటారు, 2 ఘటికల ముహూర్తం అంటారు. ఒకప్పుడు పగలు చిన్నదిగాను మరొకడు పెద్దదిగాను ఉంటూ ఉంటుంది. దీనిని బట్టి 6 కానీ 7 కానీ ముహూర్తములు మానవుల కాలమానంలో ప్రహరం అంటారు, యామము అంటూ ఉంటారు. ఈ విధంగా
కాలానికి అనేక రకాలైనటువంటి కొలతలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు అర్థమయ్యేటువంటి చూస్తామంటే నానో సెకను, మైక్రో సెకను, ఈ విధంగా ఏదో సెకను, 1 మినిట్, వీటి ఇప్పుడు మనం అర్థం చేసుకునేటువంటి కాలం. పూర్వం మహర్షులు సూక్ష్మతమైనటువంటి ఆ పరమాత్మ యొక్క తేజంలోకి వాళ్ళ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత కాలంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి విభాగాల్ని వాళ్ళు చూస్తూ ఆ కాలాన్నే కాష్ట, కళ, క్షణం, ముహూర్తం, దినం, వారం, పక్షం, మాసం, అయనం, సంవత్సరం, యుగం, మన్వాంతరం, కల్పం, ప్రళయం అనేటువంటి విధాలుగా ఆ మొత్తం కాలం అంతటినీ కూడా విభజించారయ్యా అని చెప్పి ఆ కాల స్వరూపాన్ని విదురుడికి మైత్రేయుడు చెప్పాడయ్యా అని చెప్పి ప్రతి మానవుడు కూడా మర్చిపోకుండా ఉండవలసినటువంటిది కాలం యొక్క స్మరణ చెయ్యడం అనేటువంటిది చాలా పుణ్యకార్యము అని చెప్తూ ఉంటారు. కాబట్టి పంచాంగ శ్రవణంలో మనకి తిథి, వార, నక్షత్రాల గురించి తలుచుకుంటూ ఉండడం అంటే ఏంటంటే కాలం భగవత్ స్వరూపం కాబట్టి ఆ కాలంలో తిథులు అనేటువంటిది అమ్మవారు 15 తిథులు కూడా అమ్మవారి యొక్క స్వరూపాలు కాబట్టి ఆ తిథి పేరు చెప్పుకున్నాము అంటే ఆ తిథికి సంబంధించినటువంటి అమ్మవారిని మనం స్మరించినట్టు అవుతుంది. కాబట్టి అమ్మవారు శక్తి స్వరూపం కాబట్టి ఆ శక్తి పరమాత్మలో ఉంటుంది. కాబట్టి మనము ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు తిథివారి నక్షత్రాలు చెప్పుకున్నప్పుడు కాలం యొక్క ఆ స్మరణ చెయ్యడం అనేటువంటిది భగవత్స్మరణ కిందే వస్తుంది స్మా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడయ్యా అని చెప్పి ఆ పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆ గంగా తీరంలో చెప్పినట్టుగా ఈ సూత మహర్షి సౌనికాది మహర్షులకి దాని యొక్క వివరణ చేసినటువంటి విశేషాలను రేపటి కార్యక్రమంలో మరో విశేషంతో వస్తాం.